ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుండెండ గుడిగంట సీరియల్ గురించి తెలుసుకుందాం. ఈరోజు మన రోహిణి ఏటీఎం కార్డ్ తీసేసుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందో వీడియోలో తెలుసుకుందాం. అది అరుణ్ బైక్ మీద తిరుగుతుంది అనమాట. తిరిగిన తర్వాత ఇంట్లో డ్రాప్ చేస్తాను నేను అని అంటే, నువ్వు ఇంత సిన్సియర్ ఆఫీసర్ అనుకోలేను, నాకిట ఫైన్ వేసావు ఏంటి అని అంటే, నేను డ్యూటీలో రిటైర్డ్ అయ్యే లోపల నేను సిన్సియర్ ఆఫీసర్లా రిటైర్డ్ అవుదాం అనుకున్నాను అని అరుణ్ అంటాడు అనమాట. అన్న తర్వాత తనని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. డ్రాప్ చేస్తే మన మీనా చూస్తుంది అనమాట. మీనా చూసి షాక్ అయిపోతుంది. ఇదేంటి ఇలా దిగిందని అనుకుంటుంది అనమాట. ఎవరితను అని అనుకుంటుంది. అనుకోగానే సుమతి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మ సద్దన్నం ఉంటే తింటుంటే, అమ్మ ఎందుకమ్మా మంచి అన్నం తినొచ్చు కదా, వేడన్నం తినొచ్చు కదా అంటే, నీకు తమ్మునికే ఉందమ్మా, నేను ఎలా తిన్నాను అందుకే ఇది తింటున్నా అంటే, లేదమ్మా నువ్వు మంచి అన్నం తినాలని ఆమెకు అన్నం తినిపిస్తుంది అనమాట. తినిపిస్తే అప్పుడే మన మీనా వస్తుంది. మీనా రాగానే, అక్క నువ్వు తింటావా అని అంటే, ఎందుకు మీ అత్త చేతులు ఆల్రెడీ తినేసి వచ్చావా తిట్లు అని అంటది అనమాట. అంటే ఏం లేవే మంచిగా ఉన్నామంటే, రోహిణి పొగరు తగ్గిందా, అలానే పొగరుగా మాట్లాడుతుందా అంటే, అలా పొగరుగా మాట్లాడితే ఊకుంటుందా మా అత్తయ్య అని అంటది అనమాట. సరే అమ్మ మీ ఇద్దరు మాట్లాడుకొని నేను వెళ్తాను అని వాళ్ళ అమ్మ వెళ్ళిపోతుంది. తర్వాత సుమతి నువ్వు చేతి కట్టుకోనరా నీతో మాట్లాడాలి అని అంటది అనమాట మీనా. అంటే సరే అని వస్తుంది మీనా. సుమతి ఏం చేస్తుంది, చేతి కడుక్కొని వస్తుంది అనమాట. చేతి కడుక్కొని వచ్చి ఏంటక్క అని అంటే, ఏం లేదు ఈరోజు నువ్వు బస్సులోనే వచ్చావా అని అంటే, నేను వేరే అబ్బాయితో రావడం నువ్వు చూసావా అక్క అని అంటే, అవును అని అంటే, నేనే చెప్దాం అనుకున్నాను కానీ చెప్పలేకపోయాను, అతను మంచి సిన్సియర్ మనిషి, చాలా మంచి ఆయన అని చెప్తుంది అనమాట. నేను చెప్దాం అనుకున్నాను అక్క, ఆ లోపల నీకు తెలిసిపోయింది. ఏం లేదు అక్క, అతను చాలా మంచోడు, అతనికి నేను నచ్చానంటే నాకు వచ్చి చెప్పాడు, నేను కొంచెం టైం కావాలి మా ఇంట్లోకి చెప్పినాక నేను చెప్తాను అని చెప్పానక్క. కొన్ని రోజులు మేమిద్దరం అర్థం చేసుకున్నామంటే, సరే నీకు నచ్చిందంటే సరే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదాంలే, మన పరిస్థితి నువ్వు చాలా కష్టపడ్డావు, నీకు ఒక మంచి మనిషి రావడమే మేము కోరుకుంటున్నాం, నీకు నచ్చిన మనిషి నువ్వు పెళ్లి చేసుకో అని వాళ్ళ అక్క అంటదన్నమాట. సొంత నిర్ణయం తీసుకోలేనాక నీకు బావకి అలాగే అమ్మకు నచ్చితేనే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్తాదనమాట. తర్వాత ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట. బాలు ఉంటాడు కదా, బాలు ఏమంటాడు, మీనా వచ్చేసావా, నాకు ఫుల్ హెడేక్గా ఉంది, నాకు కాఫీ పెట్టి తుప్పదా అని అంటే వెళ్తాడనమాట. తర్వాత ప్రభావతి వస్తుంది. ప్రభావతి సోఫా మీద కూర్చుంటుంది. రోహిణి వస్తుంది. రోహిణి రాగానే ఎక్కడికి వెళ్ళొచ్చావు అంటే, అత్తయ్యకి తెలుసు కదండి మళ్ళీ అడుగుతుంది ఏంటి అని అంటది అనమాట. ఏం తినొచ్చావు అని అంటే, ఎందుకు తింటుందంటానా అని అక్కడ వెనకకెళ్ళి సెటార్స్ వేస్తారనమాట. వేస్తుంటే, లేదు బైరల్ మేకప్ చేసేసి వచ్చేసాను అత్తయ్య అని అంటది అనమాట. అంటే ఎంత ఇచ్చారు వాళ్ళు అంటే, 25,000 ఇచ్చారు అని అంటే, పైసలు ఇవ్వు అని అంటది అనమాట. లేదత్తయ్య వాళ్ళు అకౌంట్లో వేస్తాను చెప్పారంటే, లేదు నీ బ్యాగ్ ఇక్కడి అని పోలీస్ లాగా చెక్ చేస్తుంది అనమాట. చెక్ చేస్తే తర్వాత దీంట్లో లేవత్తయ్య వాళ్ళు అకౌంట్లో వేస్తాను చెప్పారు అని అంటే, సరే మరి నీ అకౌంట్ ఎలా అని అంటే, ఏటీఎం అది ఏదో ఉంటుంది కదా అంటే, ఏటీఎం అత్తయ్య అంటే, అవును అది ఇక్కడ ఇవ్వు అని అంటది అనమాట. అయితే తీసుకోగానే దాని మీద నంబర్ ఉంటుంది కదా, దీని నంబర్ చెప్పానంటే, దాని మీద ఉంది అత్తయ్య అని సెటైర్ వేస్తుంది అనమాట. వాళ్ళు ఈ సీరియస్లో కూడా సెటైర్ వేస్తుంది పార్లర్ అమ్మ అని అంటాడు. అన్న తర్వాత అది కాదు పిన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ చెప్పంటే మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ అని అంటది అనమాట. అంటే చెప్పు అని అంటే 1992 అని అంటది అనమాట. తెలుగులో చెప్పు అని అంటే 1992 అని అంటది అనమాట. అన్న తర్వాత ఓ ఇది ఆ నంబర్ అని గుర్తుపెట్టుకుంటుంది అనమాట. గుర్తుపెట్టుకున్న తర్వాత మన బాలు మీనా అంటాడు, ఎందుకు ఇలా తీసుకుంటుంది గలీజ్గా అని అంటది అనమాట. ఏటీఎం ఎందుకు తీసుకుంటుంది అంటే, కోటీశ్వరాలు అని చెప్పింది కదా, ఇలా తీసుకొని తృప్తి పడుతుంది మా అమ్మ అని అంటది అనమాట. బాలు తర్వాత ఏం చేస్తుంది, అటు ఇటు తిరుగుతుంది అనమాట. ఏటీఎం కార్డు పట్టుకొని, ఇది నిజమా కాదా, అసలు అబద్ధం కార్డు ఇచ్చిందా ఏంటి, పిన్ నెంబర్ గిట్ట చెప్పేసింది అని అంటే, అప్పుడే మనోజ్ వస్తాడనమాట. వచ్చేస్తే, మనోజ్ ఎక్కడికి వెళ్తావురా, నా దగ్గర ఉంటావు మీ పిల్లల దగ్గరికి వెళ్తావు అంటే, నువ్వంటేనే నాకు ఇష్టం అమ్మ, నువ్వంటేనే ఇష్టం అంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. అమ్మ నేను షోరూంలో చాలా అలసిపోయానమ్మ, చాలా పని చేసి నాకు కొంచెం టీ కావాలి పెట్టిస్తామంటే, నేనెందుకు పెట్టిస్తాను రా నీ పిల్లంతో పెట్టించుకో అంటే, లేదమ్మా తను పెట్టింది నేను తాగాను, నేను ఫుల్ అలసిపోయినాను వెళ్ళి పనుకుంటానంటే, సరే వెళ్ళి పనుకోని అంటదన్నమాట. పైకి వెళ్తాడు మనోజ్. వెళ్ళగానే రోహిణి కూర్చుంటే తిన్నవా రోహిణి అని అంటే పలకదనమాట. తిన్నవా రోహిణి అని అంటాడనమాట మనోజ్. అంటే తిన్నాను, ప్రతి మనము అప్పుడు తిన్నామా రోహిణి అనేటోనివి, ఇప్పుడు తిన్నావా రోహిణి అని అంటున్నావు, మీ అమ్మ అంత మార్చింది చూడు, నేను ఇలా మారిపోతున్నావు ఏమిటి మనోజ్, మీ అమ్మ ఏం చేసిందో తెలుసా నాకు అని అంటదన్నమాట. మా అమ్మ ఏం చేసినా కరెక్ట్గా చెప్తుంది, నువ్వు మా అమ్మ మీద నాకేం ఎక్కించేది అవసరం లేదు, మా అమ్మ కరెక్ట్గా చేస్తుంది అని అంటే, ఏం చేసింది, నేను కష్టపడి బ్రైడల్ మేకప్ చేసేసి నేను డబ్బులు తీసుకొని వస్తే నా ఏటీఎం కార్డ్ తీసేసుకుంది, అదొక్కటే నాకు మిలిగింది, అది నీ నంబర్తో నేను ఫీడ్ చేసుకొని ఉన్నాను, అది తీసేసుకుంది తెలుసా అని అంటే,
అంటే ఏమైనా చేసుకొని నువ్వు మా అమ్మ గురించి నాకు చెప్పకని వెళ్ళిపోతాడనమాట. తర్వాత పైన బాలు వాళ్ళు మాట్లాడుకుంటారు, అలా చేయడం తప్పు కదా, ఎందుకు తన కష్టజీతంని అలా ఎలా దోచుకుంది అని మాట్లాడుతుంటే మనోజ్కి ఫోన్ చేసి పిలుస్తారనమాట. పిలుస్తారే నీ పెళ్ళం ఏటీఎం కార్డు తీసుకున్నారా, నీ పెళ్ళానికి నువ్వు సపోర్ట్ చేయాలి కదా, ఇలా ఎలా చేసిందంటే అదంతా పెద్దవాళ్ళు చూసుకుంటారు, మీరెందుకు వస్తున్నాడు మధ్యాహ్నం అని అంటాడనమాట. అనగానే బాలు కోపం వస్తే అది కాదురా, నువ్వు సపోర్ట్ చేయాలి తనకి, ఎవరు లేకపోతే ఎలా అని అంటాడనమాట. అంటే ఈ రోజుకి సీరియల్ అయిపోతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.